గడిచిన శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యుల ప్రవర్తన అమానుషంగా అమానవీయంగా ఉందంటే ఏమాత్రం సందేహం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు పూజించే పరిస్థితి, అదే వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పినా వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు అతీతంగా మనుషుల కన్నా చాలా ఎబో మనం దేవుడి గురించి మాట్లాడటం చాలా బాధాకరం. అలాంటి దేవదేవుడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన ఉత్సవ విగ్రహాలని బ్రహ్మోత్సవాలు కూరేగిస్తారు. ఎవరన్నా డబ్బులు లేని వాళ్ళు వెంకటేశ్వరం మొక్కుంటే జోగి అడగటానికి రోడ్ల మీద వెంకటేశ్వరం ఫోటో పట్టుకుని రోడ్లు అమ్మట చెప్పులు లేకుండా మండు టెండలో సైతం జోగి అడిగి ఎడుగుల్లో మొక్కుని డబ్బులు లేని వాళ్ళు ఆ డబ్బులతో తిరుమల మొక్కులు చెల్లించుకునే పరిస్థితి చూశాను తప్ప ఒక దేవుడి ఫోటోని వెంకటేశ్వర ఫోటోని మండలంలోకి తీసుకొస్తాం వాళ్ళ వికృత చేష్టలకు పరాకాష్ట. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీరు చేసినా ఆ దేవుడు మిమ్మల్ని క్షమించదని చెప్తూ రాజకీయాల్లో దేవుళ్ళ గురించి మాట్లాడటం చాలా బాధాకరం. ఇది ఒక హిందూ మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది సెక్యులర్ దేశం. 100 కోట్ల పైగా హిందువులు ఉన్నా, మహమ్మదీయులు క్రైస్తవులు ఉన్నా ఆ రెండు మతాలు కూడా దీన్ని డెఫినెట్గా ఖండిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరో ఈ దేశంలోని ఎవరో స్వాగతించే పరిస్థితి లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. మీరు కూడా దేవుణ్ణి పూజించి తిరుమల తిరుపతి ఎమ్మెల్సీలో చాలా మంది నేను తిరుపతి వెళ్ళినప్పుడు చూశాను, ప్రతి నెల తిరుపతి వెళ్తాను. వాళ్ళు కూడా బుద్ధి లేకుండా అన్నది రకంగా వ్యవహరించకుండా అలా చెప్పులేసుకుని మండలంలో ప్రవర్తించడం బాధాకరం. అంతకుముందు టీటీడీని అపవిత్రం చేశారు, వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. లడ్డూ విషయంలో కూడా మనం ఎంత తక్కువ మాడితే అంత మంచిది. దేవుడి గురించి మాడటం మనకు ధర్మం కాదు. మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం. అది గుర్తెరిగితే అది ఏ పార్టీ వాళ్ళకైనా మంచిది. వైసీపీ నాయకుడు చెప్పాడని వైసీపీ ఎమ్మెల్సీలు అలా చేయటం మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కూడా నచ్చదు. ఒకసారి ఇంట్లో అడిగి చూడండి నాయన, మీకు తెలుస్తుందని తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి టీటీడీనే కాకుండా గోవులను సంరక్షించడం అనేది గాలికి వదిలేసి మా హనుమాన్ జంక్షన్ నుంచి సంత నుంచి లక్షలాది రూపాయలు టోల్గేట్లో డబ్బులు కట్టి 2019కి ముందు గోజాత మీద ఏదో కట్నయ్యో అలాంటివి కబేళాలకు తరలించిన పరిస్థితి. కానీ 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల దగ్గర నుంచి చాలామంది మావోళ్ళు తీసుకుని టోల్గేట్ల దగ్గర తీసుకుని బోర్డర్లో ఆంధ్ర బోర్డర్లో గాలికి వదిలేసి ఇవాళ ఒంగోలు జాతి ఆవులు కొనాలన్నా వేలల్లో కూడా లేని పరిస్థితి. 1000-2000 ఆవులు మించి ఈ రాష్ట్రంలో లేవు. దేశవాళీ ఆవులు, ఒంగోలు ఆవులు మళ్ళీ మనుగడ సాధించాలంటే టీటీడీ కూడా